కాంత్యం కలిగిన వాడుగా ఉన్నవాడు, దృష్టి చక్కగా కనపడేటువంటి వాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త, బైబిల్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. 6వ అధ్యాయం 22-23 వచనాలు. నేను మీతో చెప్పుకునేమనగా, తన సహోదరుని మీద కోపపడేవాడు ప్రతివాడు విమర్శకు లోనగులని, తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనను ద్రోహి అని. 6వ అధ్యాయం 20 చూడండి. 6వ అధ్యాయం 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు మన దేహానికి దీపం ఏంటంట? చెప్పండి, దీపం ఏంటి? కన్నే. మనం ఎంత భారీ శరీరం కలిగి, మీ చేతులు 2 కాళ్ళు కలిగి మనం వెళ్తున్నామంటే నిజంగా ఆ కన్ను కనపడకపోతే ఏమవుతాం? ఇప్పుడు అమ్మ దూరం గారు వచ్చి నాకు కళ్ళు కనపడుతున్నా, అమ్మ ఇక్కడ కుర్చీలో కూర్చోమంటే ఆ పక్కన కారణం ఏంటంటే ఆ కళ్ళు మంద దృష్టి వచ్చుకున్నాయి. నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు కూడా మనం ఏం చేయాలంటే తెలుస్తుంటారు. మనం రక్షించబడిన పాపులుగా ఉండడానికి వీలేదు. పక్షిరాజు వల్ల ఎంత దూరం నుంచి అది తన ఎలను చూస్తుందో ఆ ఎలను సంపాదించుకున్న, అలాగే ఒక విశ్వాసం కూడా ఈ దేహానికి దీపం ఏంటంట? కన్ను. ఆ కన్ను తేటగా ఉన్నప్పుడు చూడండి ఏమంటాడు ఇక్కడ 22వ వచనంలో, నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండేదా నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. మన కంటిలో ఏదైనా దూరం పడింది అనుకోండి, ఏమండి మనం వెలుగుగా ఉంటామా? ఆ కన్ను ఏది చేయాలన్నా ఏది చూడాలన్నా ముందు కన్నే. ఏది పాపం చూడాలన్నా చూసి ఆ పాపం ఏం చేస్తుందంటే చెప్తుంది, ఓ భలే ఉంది పాపం, భలే ఉంది అనేపాటికి అది ఏమైపోతుందంటే హృదయం పాడు చేస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరో అంటే ఈ కన్ను జాగ్రత్త చూసుకోవాలి. ఏం చేయాలంటే కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత చూసినట్లయితే చూడండి, పక్షిరాజు ఆహారము